ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏదున్నా టేక్ కేర్ అనేది ఒకటి. లెట్ మీ కంప్లీట్. అంటే ఇంతకుముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారికి కానీ ఆయన తెలియదు. సేపటిగా సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ లో వారికి ఉంటాం. మీరు అన్నట్టు కిందన పెట్టకపోవడం, ఫైల్స్ రకరకాలు ఉంటాయి మనకి తెలుసు. సిస్టమ్ లో కూడా వాడు కింద సూపరింటెండెంట్ పెడితేనే మనకు తెలుస్తుంది, లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్న పరిస్థితి వస్తుంది. సరే, అది పక్కకు పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్. అడిగానండి మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స, అది ఏ రకమైన చికిత్స కావచ్చు, దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో 100% ఆరోగ్యం కాపాడుకునే విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటాం. తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మీరు అడుగుతున్నది ఏదైతే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది. ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు. అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి, తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు, అవన్నీ టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఎష్యూరెన్సెస్, వీటిల్లో మీ తెలియదు కాదు మన స్థాయిలోనే ఇంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉంటుందని అట్లని మీరు విస్మరించిందా అది అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫెయిర్ గా ఉన్నారు, పాజిటివ్ మోడ్ లో ఉన్నారు. మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్ గా స్టెప్ వేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్న కొద్దిగా హెల్త్ మీరన్న పాయింట్ కరెక్ట్ డిటీరియేట్ అవుతుంది. సరే, ఇట్లా జరిగింది.